హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ రాయలసీమ స్టైల్ ముంత మసాలా తయారీ విధానాన్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఒక పెద్ద బౌల్ తీసుకొని దీనిలోకి 2 కప్పుల మరమరాలు, అవే బొరుగులు అంటారు కదండి, వాటిని కూడా తీసుకొని దీనిలోకి రూమ్ టెంపరేచర్లో ఉన్నటువంటి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, రుచికి అనుగుణంగా ఉప్పు, రుచికి అనుగుణంగా కారము, 1 టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి సన్నగా తరుక్కున్నటువంటి ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరుక్కున్నటువంటి ఒక మీడియం సైజు టమాటా ముక్కలు, 1 టేబుల్ స్పూన్ వేయించినటువంటి పల్లీలు, 1 టేబుల్ స్పూన్ ఫైన్‌గా చాప్ చేసినటువంటి కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. దీనిలోకి సన్నగా తరుక్కున్నటువంటి ఒక పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని సర్వ్ చేసుకోవటమే అనమాట. అంతేనండి, చాలా సింపుల్‌గా అయిపోయేటువంటి ఈవినింగ్ స్నాక్స్ రాయలసీమ స్టైల్ ముంత మసాలా రెడీ.